అడ్డంకిని ఎలా దాటాలి? ఇక్కడే శ్రీరాముడు తన ప్రాణానికి ప్రాణమైన భక్తుణ్ణి పక్కకు తప్పించడానికి ఒక చాలా సున్నితమైన తెలివైన ప్లాన్ వేశాడు. ఇది చూడ్డానికి చాలా సింపుల్ టాస్క్లా అనిపిస్తుంది కదూ. రాముడు సీతమ్మ ఇచ్చిన ఉంగరాన్ని కావాలనే నేలలో ఉన్న ఒక చిన్న పగులులోకి జారవిడిచాడు. వెంటనే హనుమంతుణ్ణి పిలిచి ఆ ఉంగరాన్ని తీసుకురమ్మని అడిగాడు. ఇంకేముంది, స్వామి ఆజ్ఞ. హనుమంతుడు వెంటనే తన శరీరాన్ని ఒక చీమంత చిన్నగా మార్చుకుని ఆ పగుల్లోకి దూరాడు. కాని ఆ పగులు నేరుగా పాతాళలోకానికి దారితీసింది. అంటే ఇదంతా హనుమంతుణ్ణి అయోధ్యకు దూరం చేసే ప్లాన్ అన్నమాట. సరే, ఇప్పుడు హనుమంతుడు అయోధ్యలో లేడు. సో ఒక చాలా ముఖ్యమైన మీటింగ్ జరగడానికి అంతా సిద్ధమైంది. కథ మళ్లీ అయోధ్యకు మారుతోంది. హనుమంతుడు అలా వెళ్లాడో లేదో, మృత్యుదేవుడైన యముడు రాముడితో ఏకాంతంగా మాట్లాడటానికి వచ్చాడు. హనుమంతుడు లేకపోవడమే ఈ కథ ముగింపుకు నాంది పలికింది. యముడు ఫైనల్గా రాముడిని కలవగలిగాడు. కాని ఒక